'నాని' గారిది 'ది పారడైజ్' మూవీ గ్లింప్స్ వచ్చింది కదా! ఎలా అనిపిచ్చింది? అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నాని అన్న దగ్గర నుంచి ఇలాంటి స్టోరీ ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు అని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా. చాలా బాగా అనిపించింది. కానీ కొంచెం ఆహ్, వల్గర్‌గా ఉన్నా బానే ఉంది. ఆయన లుక్ గురించి ఏమనుకుంటున్నారు? అసలు ఆయన లుక్ మాత్రం ఇదివరకు ఏ సినిమాలో లేదు. ఎలాంటిది ఎవరు ట్రై చేసి ఉండరు. అలా ఉంది లుక్ మాత్రం. చెప్పాలంటే కొంచెం 'కేజీఎఫ్' షేడ్ కొడుతుంది. అది కొంచెం అంటే లైక్ అదే ఫీమేల్ ఎలివేషన్సే ఇప్పుడు అన్ని మూవీస్ కూడా అలాగే వస్తున్నాయి కదా! అంటే ఈ స్టోరీ కూడా అలాగే ఉంటది అనుకుంటున్నారా? మేబీ ఉండొచ్చు. కానీ 'నాని' అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బావుంటది. అదొక్కటి ఆ ఒక్క పాయింట్ మీద హోప్ పెట్టుకోవచ్చు. మేబీ హిట్ అయిద్దో అది చెప్పలేం. అంటే నార్మల్‌గా ఇప్పటి వరకు 'నాని' గారిని లైక్ ఫ్యామిలీ హీరోగానే చూసాము. ఇంత డిఫరెంట్ లుక్‌లో అందరికీ షాక్ ఇచ్చారు. అంటే లైక్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 'నాని' 'దసరా' మూవీతోనే యాక్షన్ హీరోగా నిరూపించుకున్నారు. అది కొంచెం ఫ్యామిలీస్ చూడదగినట్టుంది. కానీ నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఫ్యామిలీస్ చూస్తారో లేదో తెలీదు కానీ కొత్తగా ట్రై చేస్తున్నారు. చూద్దాం. అంటే ఆ డైరెక్టరు, ఈ డైరెక్టరు ఇద్దరు అక్కడే అయినప్పటికీ యాక్షన్ అంటే 'నాని' ప్రాణం పెట్టేస్తాడు కదా! మొన్న 'సరిపోదా' శనివారం చూసాము. సో, అలా హోప్ పెట్టుకోవచ్చు. బావుంటది. మరీ ఇంత వైల్డ్‌గా కనిపించబోతున్నారు కదా! అసలు ఈ మూవీ వర్కౌట్ అవుతది అనుకుంటున్నారా? వర్కౌట్ అయితదా అంటే మరి ఇప్పుడు 'దసరా' ఉంది. 'దసరా' ఫస్ట్ అంత వైలెంట్‌గా ఉంటదని ఎవరు అనుకోలేదు. కానీ అది వర్కౌట్ అయింది. మేబీ ఇది వర్కౌట్ అయ్యిద్దా అంటే స్టోరీ చూడాలి కదా! జస్ట్ మనం టీజర్ చూసి మూవీ ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటది అని ఒక కంక్లూజన్‌కి రాలేం కదా! సో, ప్రస్తుతానికైతే జీరో ఎక్స్‌పెక్టేషన్స్. టీజర్ మాత్రం బావుంది. కానీ ఆహ్, 2 ఒకటే కదండీ! గ్లింప్స్ అన్నా, టీజర్ అన్నా. సరే అండి. అయితే బానే ఉంది. లాస్ట్‌లో కొంచెం ఆ వర్డ్స్ తప్పనిచ్చి మేబీ అలా ఉంటేనే రా అండ్ రస్టిక్‌గా ఉంటదని చెప్పారు కదా! ముందే రా స్టేట్మెంట్ అని చెప్పి. సో, ఆ రా అండ్ రస్ట్ కోసం మేబీ అలాంటి రా లాంగ్వేజ్ వాడినట్టున్నారు.